గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు జోరుగా బీఆర్ఎస్ సన్నాహకాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు, కార్యకర్తలకు దిశానిర్దేశం. ఆసిఫాబాద్ పాట్నాపూర్ గిరిజన హాస్టల్ నుంచి బియ్యం తరలింపు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విద్యార్థులు పోలీసులకు అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తుతున్న హోలీ సంబురాలు, చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలుతున్న జనం. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి చనిపోయిన 12 ఏళ్ల బాలుడు. ఢిల్లీ అలీపూర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేసిన అధికారులు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఖరారయ్యారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరితో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఖరారయ్యారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరితో చర్చించి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి వీరు పోటీ చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే చూస్తే మాత్రం అటు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు ఇప్పటి వరకు కూడా 16 ప్రకటన చేయగా ఇది హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతో దాదాపుగా 17 స్థానాలు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఒక్కసారి మనం 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చూస్తే మాత్రం అటు ఖమ్మం నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోతు కవిత, కరీంనగర్ బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, దాంతో పాటుగా మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ కడియం కావ్య, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, దాంతో పాటుగా జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, ఆదిలాబాద్ ఏదైతే ఆత్రం సక్కు, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, మెదక్ శ్రీ వెంకటరామరెడ్డి, నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ పద్మారావు గౌడ్, భువనగిరి క్యామ్ మల్లేష్, నల్గొండ కంచెల్ల కృష్ణారెడ్డి. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా చూస్తే మాత్రం అటు ఏదైతే గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుని ఈ రోజు ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈసారి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ శాతం బీసీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో, ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరితో కూడా చర్చించిన తర్వాత ఈ అభ్యర్థుల పేర్లను ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి, దాంతో పాటుగా ఎలా ప్రచార సరళి నిర్వహించాలతో పాటుగా ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ వంశీ.
ఆదిలాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బోధ్ నియోజకవర్గంలోని నేరేడిగొండలో ఎమ్మెల్యే అనిల్ జావద్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు శుభాకాంక్షలు అందించారు. రంగుల పండుగ హోలీని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అనిల్ జాదవ్ కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాజ్య తండాలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. గంగిరెద్దులతో ఆటాపాట నిర్వహించారు. గ్రామస్తులంతా ఒకే చోటకు చేరుకుని రంగులు చల్లుకున్నారు. అనంతరం అందరూ కామదహన వేడుకల్లో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. డీజే పాటలకు స్టెప్పులేస్తూ రంగులు చల్లుకుంటూ వేడుకలు చేసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తన సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కలర్స్ చల్లుకుంటూ తీన్మార్ స్టెప్పులు వేస్తూ తమ సిబ్బందిని ఉత్తేజపరిచారు. కరీంనగర్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎండిలో నీటి నిలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కలకల్లాడిన ఎల్ఎండి ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది. వేసవి తీవ్రత పెరుగుతూ ఉండడంతో నీటి కొరత ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాకు ప్రాణాధారమైన ఎస్ఆర్ఎస్పీలోనూ నీటి మట్టం 10 టీఎంసీలకు పడిపోవడం నీటి ఎద్దడికి సంకేతం. మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా నీటి కొరత ఉంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఎల్ఎండిలో దాదాపు 12 టీఎంసీల నీరు ఉండడం గమనార్హం. లోయర్ మానేరుపై జిల్లా సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న కరీంనగర్ సిటీకి తాగునీటి సరఫరాకు ఈ జలాశయమే ఆధారం. మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు గోసపడుతున్నారు.
ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల వరకు ఉంటుంది. మార్చి 24 నుంచి మార్చి 31 వరకు కాకతీయ కెనాల్ ద్వారా 3,125 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా సాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 9 టీఎంసీలు ఉన్న మిడ్ మానేరు నుంచి 1.626 క్యూసెక్ల నీరు ఎల్ఎండికి వస్తుంది. కాకతీయ కాల్వ ద్వారా 3,258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో తాగునీటికి మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. తాగునీరు కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. మిడ్ మానేరులో 4 టీఎంసీలు నిల్వ ఉంచి మిగతాది ఎల్ఎంటీకి తరలిస్తారని సమాచారం. అంటే దాదాపు 1.5 నుండి 2 టీఎంసీలు ఎల్ఎంటీకి వస్తుంది. జూలై 30 వరకు ఎల్ఎంటీలో 4.9 టీఎంసీల నీరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. అప్పటి వరకు 1 టీఎంసీ నీరు ఆవిరైపోతుంది. ప్రతిరోజు ఎల్ఎంటీ నుంచి 3,258 క్యూసెక్ల నీరు అవుట్ ఫ్లో ఉండగా 1,626 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉండడంతో నీటి విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలో అడుగంటిన నీటి నిల్వలను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్, మానకొండూరుతో పాటు నగర చుట్టుప్రక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రాజెక్టులను ఇడారిగా మార్చి రైతుల నోట్లో మట్టి కొడుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను కన్నీరు పెట్టిస్తుందన్నారు. మా నీళ్లు మాకు రావాలని చెప్పేసి, నేను నీళ్ళ పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. వెంటనే ఆపేయండి. కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి. కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బిందె కూడా బయటకు రాలేదు మహిళా సోదరుమణులు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మా నీళ్లు మాకు ఆపండి. మానేరు నుంచి ఇప్పటికైనా నీళ్ళు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా బతుకుతాం. మేము సాగునీరు అడుగుతాం, మేము తాగునీరు ఇవ్వండి. కరీంనగర్ నగర ప్రజలకి నీటి దాహం, నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే వెంటనే నీళ్లు ఆపాలని చెప్పి మరి నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెట్టుబడి పెడతా, ఎంత లాభం జరుగుతుంది అనేది రైతాంగం పట్ల చూసేటువంటి ఈ ప్రభుత్వాల్ని చేసేటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇది జరిగింది. నిజంగా కరువు మాట నిజమే, పోయినసారి వర్షాలు ఆశించిన రీతిలో పడలేనటువంటి మాట నిజమే. కానీ బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు ప్రవహించినాయి. వాటిని తీసుకురావడం లోపల మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడం ఈ పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి, కరెంటు కష్టాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అది పద్ధతి కాదు. రైతులే ఏ నియోజకవర్గమైనా, కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే, పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, వారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది, ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటారా, ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు, ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు. కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచన నుంచి పుట్టింది కాళేశ్వరం. రైతులు తమ పంట పొలాలకు నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వరద కాల్వ పొడవునా చేతికందాల్సిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎండిపోయిన వరద కాల్వలో జేసీబీలతో నీటి జాడల కోసం రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండాకాలం రోని ఎండలలో కూడా అలుగు వారి మత్తడి తుంకినాయి చెరువులు.
ఇవాళ ఇదే గాయత్రి పంప నుంచి నీళ్లు విడుదల చేస్తే మీకు ఏమైతుంది? మీరు ఎందుకు విడుదల చేస్తలేరు? కోపం ఉంటే మా మీద పగ తీర్చుకోండి, కానీ రైతాంగం పాపం దేశానికి అన్నం పెట్ట రైతన్న ఏం చేసిండండి? రైతన్న మీద మీరు ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? మరి ఇవాళ రైతన్న కన్నీళ్లు మరి తుడిచే ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది కనుక రైతుల కన్నీళ్లు తుడవాలి, రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరోవైపు ఎల్ఎంటీలో నీరు తగ్గడంతో మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇలాగా ఉంటే చేపలు చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎంటీలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ఈ నీళ్ళు ఇట్లా తగ్గిపోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది. చేపలు కూడా పడేవి కూడా పడవు. మొత్తానికి డ్రై అయిందంటే మొత్తం చేపలు డెడ్ అయిపోతాయి. అంతా మత్స్యకారులు అంతా లాస్ అయిపోతారు. ఎండకి హీట్ ఎక్కి అందులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ప్రతి ఒక్క చేప చనిపోయి, పెద్ద పెద్ద చేపలు కూడా చనిపోయి ఒడ్డుకొస్తాయి. అవి మేకల తిరుపతి 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇన్ని నీళ్లు పోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. చేపలు పట్టడానికైనా కానీ, నీళ్లు తాగడానికైనా కానీ. అంతకుముందు రోజు ఇచ్చేది, దినం తప్పించి దినం ఇస్తారు. నీళ్లు బాగా మురుకులు అయిపోయాయి. నీళ్లు అంతా రెడ్ స్టోరేజ్ ఉన్నది, ఒక 4 TMCలు ఏమో ఉన్నాయి. చేపలన్నీ దాదాపుగా మాకు ఎండాకాలంలో చనిపోతాయండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పత్తిరి సుగుణమ్మ 5 ఎకరాల్లో వరి సాగు చేస్తుంది. నీరందక 3 ఎకరాల వరి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిరోజు ఎల్ఎంటీ ఆనకట్టపై వాకింగ్ కి వచ్చే స్థానికుడు ఎల్ఎంటీలో నీటి మట్టాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే రోజు విడిచి రోజు తాగునీరు వస్తుందని, ఏప్రిల్, మేలో తాగునీటి కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. నా పేరు పత్తిరి సుకునవ్వ. నేను ఊరగల పెట్టుబడి పెట్టుకున్నా. అయితే కినాలు రానిత్తలేరు. అయితే చెరువు నిండితే నా పొలం సుత వారుంది. మరిగా ఏం చేస్తుడు, మీరు వచ్చి చూసుకొని పోండి. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. సో ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తుంది. గవర్నమెంట్ అనేది ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఇట్లాంటిది ఇంకా ఎక్కువ కావద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో నీరు లేక వరి పంట పొలాలు ఎండిపోతూ ఉండడంతో వాటర్ ట్యాంకర్ సహాయంతో రైతులు పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. చందుర్తి మండలంలోని మూడపల్లి, నర్సింగాపూర్ రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గంటపాటు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట పొలాలు ఎండుతున్నా కాంగ్రెస్ సోయి వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు. పంటలకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. చాలా చోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. చివరి దశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవడానికే ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేని వారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. ఓవైపు వర్షాభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీంతో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికి తోడు భూగర్భ జలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలను కలుపుకుంటే యాసంగిలో సాగు చేసిన పంటల్లో దాదాపు 30% మేర ఎండిపోయాయి. గ్రామాల్లో రైతులతో పాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితినని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా గుర్తించడం లేదు.
గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. సాగునీటి వసతులు తగ్గడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ఓవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండడం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రేవంత్ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం పంట నష్టంపై సర్వే చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే పరిహారమో సాయమో అందే పరిస్థితి ఉండేదని రైతులు వాపోతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతుంది. పాల్గొన్న పౌర్ణమి కావడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను పల్లకిలో తిప్పుతూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఏఈఓ హరిదాసు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దంపతులు సొంత గూటికి చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గాలి, బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు. మళ్లీ మోడీ ప్రధాని అయ్యేందుకు తామంతా కృషి చేస్తామన్నారు.